మీరు ఈ ఆప్షన్ ఎందుకు ఇవ్వరు? తీసుకొని వెళ్ళి ఇప్పియాలి అక్కడ హర్యానా కానీ గుజరాత్ కానీ ఆ ఆప్షన్ మీరు ఎందుకు ఆ విధంగా చేయొచ్చు కదా రైతులకి? ఇక్కడ చూపెట్టే బదులు అక్కడ కూడా వెళ్ళి తీసుకొని ఇప్పియవచ్చు కదా. నేను కస్టమ్ డబ్బులు తీసుకుంటా జావేద్. ఓకే, నేను దళారీ డబ్బులు తీసుకున్నాను. ఓకే, నేను కూడా మంచి, నువ్వు కూడా మంచి. అవును, అందరికీ డబ్బులు కావాలి, అందరికీ ఇంటి ఉన్నది అంతా ఉన్నది. అక్కడ పోయినాక బర్రెలు ఇప్పిస్తే వాడు 10,000 పెడతాడు మన కోసం, 15,000 కూడా పెడతాడు, 20,000 కూడా పెడతాడు. అవును. కానీ ఆ రేటు ఆ డబ్బులు ఇస్తున్నారంటే ఆ పాపం డబ్బులు మనం ఎందుకు తీసుకోవాలి? అలా ఇప్పిస్తే గ్యారంటీ ఏమి ఉండదు కదా. డైరెక్ట్ రైతు నువ్వు చూసుకున్నావు కాదు బాబు, 2000 కిలోమీటర్లు నువ్వు చూసుకున్న తర్వాత నువ్వు నచ్చేదానికి తీసుకున్నావు కాదు, ఏం గ్యారంటీ ఉంటాయి? ఏముండదు. అవును, ఏముండదు. గేదె మధ్యలో చచ్చిపోతే కూడా ఎవరిది ఏం గ్యారంటీ? ఎవరైనా రిటర్న్ ఇస్తారు? అవును. ఎవరైనా తీసుకుపోయి నీకు ఇప్పించే వాళ్ళు నీకు రిటర్న్ ఇస్తారు డబ్బులు? ఇయ్యరు. అక్కడ నుంచి నువ్వు పోయి అంత దూరం తీసుకుంటున్నావు, మధ్యలో ఏమైనా ప్రమాదం జరిగింది అనుకో, ఆయన దగ్గర పోయిన వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటారు? దాన్ని కూడా ఇయ్యరు, ఇతను కూడా ఇయ్యరు. ఎవరు ఇయ్యరు? ఆయన ఎందుకు ఇస్తాడు? 10,000 5,000 నీ దగ్గర తిని పడినా 1,50,000 నీకు ఇవ్వాలి? ఇయ్యడు. అవును. ఎక్కడి నుంచి అయితే అది ఫీజిబుల్ కాదు. ఓకే, చూడవచ్చు. రైతులు అక్కడ వెళ్ళి తీసుకోవడం కన్నా మీ చుట్టుపక్కల దగ్గర ఉంటేనే తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ పాల గ్యారంటీ ఒకటి ఉంటుంది, రేట్ కూడా మాట్లాడుకోవచ్చు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా వచ్చి అడగవచ్చు. బాయ్, ఇక్కడ అయితే మన దగ్గర అంతా బ్రీడ్ మొత్తం మన హైదరాబాద్లో నేను కానీ వేరే వాళ్ళు కానీ తీసుకొస్తున్నారు కాదు. అవును, అంత టెన్షన్ తీసుకొస్తున్నారు కాదు. అవును. ఇక్కడే తీసుకుంటే ఏమైతే? అవును, ఫెసిలిటీస్ అందరూ ఇస్తున్నారు కాదు. లేదు, అక్కడ తక్కువ రేట్ దొరుకుతుంది, 1,10,కి దొరుకుతున్నాయి అని చెప్తున్నారు. మరి లాస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. నల్గొండ నుంచి నాకు సిఐ ఫోన్ వచ్చింది. ఓకే, మజర్ భాయ్ కొంచెం 10 minutes 15 minutes ఇస్తారు, కొంచెం మాట్లాడతాను. ఓకే, చెప్పండి అంటే ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆ అబ్బాయి ఫస్ట్ భుజ్లో పోయి 9 బర్రెలు తీసుకుపోయిన వచ్చాడు, దాంట్లో 4-5 ఆయనకు ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తే రా, మళ్ళీ నేను ఏమైనా నీకు సాయం చేస్తా ఇప్పిస్తా అంటే వెళ్ళినాడు. వెళ్ళి 5 బర్రెలు తీసుకున్నాడు. 5 బర్రెలు తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేశాడు, మొదర్ భాయ్ నాకు ఈయన దగ్గర ప్రాబ్లమే అనిపిస్తుంది, నేను 5 బర్రెలు ఈయన దగ్గర తీసుకున్నా, 4 బర్రెలు వేరే దగ్గర ఏమైనా తీసుకోవచ్చు, నేను బండి కూడా మీరు మాట్లాడిపిస్తా అంటే సరే సపోర్ట్ చేస్తా తమ్ముడు, నువ్వు ఆ సంగతి అయితే ముందుగా చూసుకో, నీకు ఏమైనా ప్రాబ్లం కాకూడదు, నువ్వు డబ్బులు ఇచ్చినాను. కానీ ఆయన బర్రెలు తీసుకొచ్చేసారు. వచ్చి పోలీసులో కంప్లైంట్ ఇచ్చారు. భుజ్ అయినది కంప్లైంట్ ఇచ్చారు. నాకు బర్రెలు పంపించినారు. 2 సన్లో పాలు వస్తుంది, 1 సన్లో పాలు వస్తలేదు. ఇట్లాంటి మొత్తం బర్రెల్లో 5-6 బర్రెల్లో రీసెంట్ అంటే 4-5 days తమ్ముడు, ఎక్కువ కూడా కాదు. సో ఆయన కూడా అడ్వైస్ తీసుకున్నారు, నేను చేస్తా కాదు, నేను వెళ్తా కాదు. ఆయన సిఐ గారు ఏమైనా మనం చేయవచ్చు మజర్ భాయ్ దగ్గర పోయి అంటే, మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే గుజరాత్ పోలీస్ ఏమైనా సపోర్ట్ చేస్తే ఏం చేస్తావు? బర్రెలు ఇచ్చాడు వాడు, మధ్యలో ఖరాబ్ అయింది అంటాడు.